ఇవాళ నేను పొద్దున్నే మా ఆయనని లేపుకపోయి మార్కెట్లో పడేసిన. ఇంటికి కావాల్సిన కూరగాయలు మొత్తం నింపించిన. దీని తల్లి 4-5 కూరగాయలు కొనుడితోనే మా బుట్ట మొత్తమే నిండిపోయింది. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీరామనవమి. సో మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. పొద్దున్నే మా ఆయన అయితే లేపుకొచ్చేసిన. ఎందుకనంటే ఇవాళ శ్రీరామనవమి, ఇవాళ హాలిడే. మా ఆయన ఇంటి దగ్గరనే ఉంటాడు. ఉన్నోడు ఇంటి దగ్గర ఏం చేస్తాడు? రేపైతే ఎల్లుండి అయితే ఐపీఎల్ వస్తాయి కదా, ఎవరెవరు ఆడతారు అని టీవీలో చూసుకుంటా షెడ్యూల్ అన్నీ ఏ రోజు ఎవరిది చూడాలని వేసుకుంటూ చూస్తాడు. టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఎప్పుడైనా కూరగాయలు మర్చిపోయినాము అయిపోయినాయి తెమ్మంటే ఒక్క షాప్ దగ్గర అవుతాడు, అక్కడ లేదనుకో సపరేట్గా వస్తాడు, ఇంకొక పక్క షాప్కి కూడా పోనేవాడు. అందుకనే లేపుకొచ్చి మార్కెట్లో పడేసిన. ఇంటికి ఏమేమి కూరగాయలు కావాలో ఒక 1 వీక్ వరకు మొత్తం కొనుక్కున్నాం. ఇక ఆలుగడ్డలు చూస్తేనైతే నాకు ఒక్కటే గుర్తుకొస్తుంది. మనకు ఇంతకుముందుకు లాక్డౌన్ వచ్చిన టైంలోనైతే పెద్ద పెద్ద ఆలుగడ్డలు తీసుకొచ్చి మా పిల్లలకైతే మస్తు చిప్స్ చేసేది. చిప్స్ అనే కాదు, చాలా చాలా ఐటమ్స్ అది ఆలుగడ్డలతో ట్రై చేసేది. మేమైతే కొనేటప్పుడు అయితే మాకు మొత్తం అదే గుర్తుకొచ్చింది. సో మళ్ళీ ఇంకొక విషయం ఏంది అని అంటే, మనం ఉన్నది ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్లో కాదు కదా, రత్నదీప్లే. ఓకే కానీ ఏ డీమార్ట్ ఒక డే లేకపోతే ఒక హాఫ్ డే, కానీ మస్తు సామాన్ వస్తుంది. డీమార్ట్కి వెళ్తే మాత్రం ఇక నెలకు కావాల్సిన సామాన్ కొనుక్కోవాలి. తెచ్చుకునేది మేము. కానీ ఇప్పుడు మరి అంత టైం స్పెండ్ చేసే ఓపిక లేదు, మా బావకి లేదు, నాకు కూడా లేదు. అందుకనే నార్మల్గా మన గల్లీకి కొంచెం దగ్గరనే ఉండే రత్నదీప్కి వెళ్ళినాం. ఇక్కడ కూడా మనకి అన్నీ లభిస్తాయి, కాకపోతే మరీ ఎక్కువ సామాన్ అనేది ఉండదు. కూరగాయల వరకు, ఇంట్లో సామాన్ల వరకు మంచిగానే ఉంటాయి. అవన్నీ కూడా తీసేసుకున్నాం. ఇక క్యారెట్లు అంటారా, ఈ క్యారెట్లు ఐడియానైతే మా ఆయన సూపర్ ఇచ్చిండబ్బా. మీరు అందరు ఏమని అనుకోవాలి. ఫస్ట్ ఏం చేసేళ్ళు, వీళ్ళకి పొద్దున్నే పాలు తాగిన తర్వాత క్యారెట్లు కట్ చేసి ఇచ్చేది. ఈ మా పిల్లలు ఏం చేసేది, తినకపోయేది. ఇక దాంతో నాకు ఐడియా చేసిండు, అది ఎట్లాగో అన్నం వండుతున్నావు, ఇవేమో అన్నం లేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అనుకున్నాడు. కానీ మా ఆయన కంటే నేను ఇంకా సూపర్ ఐడియా చేసిన. కట్ చేసేస్తే అన్నంలో అవి ఏరుతూ పక్కకు పెడుతున్నారు, లేదంటే అవే ఏరుకొని తింటున్నారు. ఏమో ఇట్లయితే కాదు, సపరేట్గా తురిమేస్తే అన్నం అంతా కలర్ఫుల్గా బగారు లెక్క ఉంటుంది కదా అనేసి తురమడం స్టార్ట్ చేసినాం. బియ్యం పెట్టినామంటే డైరెక్ట్ అన్నంలో తురుముతాం, కలిపేస్తాం. కొంచెం చిటికడు ఉప్పేసిందంటే ఆహా టేస్ట్ సూపరు. ఇక కందగడ్డలు అంటారా, కొంచెం మనకు దొరికినప్పుడే కదా మనం తినాలి. అందుకనే ఇక కనబడ్డాయి అని అట్లా తీసేసుకున్నాము. పర్టికులర్గానైతే అంత ఇష్టము ఖచ్చితంగా తినాలి అనేది ఏం లేదు. మా వాళ్ళకైతే అసలు అది తినుడే రాదు. తీసి నోట్లో తినరా అంటే తప్ప వాళ్ళకి తినుడే తెలియదు. ఇలాంటి ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇక అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే, ఏంది ఇక్కడ నేను ఒక్కదాన్నే వీడియోలో కనబడుతున్నా, మా ఆయన మాత్రమే కనబడుతున్నారు అని అనుకోకూడదు. ఏంది అని అంటే, మనం పోయినప్పుడే భర్తకి ఏ కూరగాయలు ఎట్లేరాలి, ఎవి మంచిగా ఉండయి అనేది చూపించాలి. అట్లా చూపించినాం అనుకో, మనం ఎప్పుడన్నా గిట్లా కొత్తిమీర పుదీనో ఇంత పచ్చిమిర్చో మర్చిపోయినాము అని అంటే తొందరగా పోతారు. ఎక్కడ సెక్షన్ దగ్గర ఉంటుంది అనేది తెలుస్తారు, ఏది మంచిది ఏది చెడ్డది అనేది మనం వచ్చినప్పుడు చెప్తాం కాబట్టి పోతారు, లటుక్కున అందుకొని వస్తారు. అట్లా కాకుండా వీళ్ళని వచ్చినప్పుడు పక్కకు కూర్చోబెట్టినాం అనుకో, మనమే ఏరుకోవాలి, మనమే రావాలి. ఎప్పుడన్నా ఏదైనా మర్చిపోయి ఏమన్నా తెమ్మన్నాం అనుకో, వస్తారు, ఇక్కడ ఏది కనబడితే అదే తీసుకొని వస్తారు. వాళ్ళకి ఏరుడు తెలుసు, ఇది పుచ్చిపోయింది అనేది తెలుసు, ఏం తెలుసు. మనకు అనవసరంగా డబ్బులు లాస్ ఎందుకు? వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం పెరగాలి కదా. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా వండుకొని తినాలన్నా, మనకి సర్ప్రైజ్గా ఏమైనా మనకి ఇష్టమైన కూరగాయలు తేవాలన్నా మంచి చెడ్డ తెలియాలి. కాబట్టి అన్నీ మా ఆయనతోనే తెప్పిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, గిన్ని సమానా ఏం చేసిరు అని అంటారు. తీసుకున్న తర్వాత అసలు సామాన్ ఎన్ని, అవన్నీ ఎప్పుడు తింటారు అనేది మళ్ళీ వాళ్ళకే తెలుస్తుంది. ఒకటి చేసినాక ఇంకొకటి చేయమంటారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ తిన్నాక వెంటనే ఇంకోటి అంటారు. అందుకనే మొత్తం కనిపించినాం. ఇక రత్నదీప్లో అయితే ఇట్లుంటుంది. అంటే సూపర్ మార్కెట్లు ఎక్కడైనా కూడా ఇంతే, బిల్ వేసే కౌంటర్ అనేది మనకి సపరేట్గా ఉంటుంది. అదే నార్మల్గా కూరగాయల మార్కెట్ ఏందనుకోండి, ఎక్కడ తీసుకుంటే అక్కడ వాళ్ళకి చిల్లర ఇచ్చేసుకుంటూ మన సామాన్లు మనం మోసుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ మనం అన్నీ పోయి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్న తర్వాత బిల్ కౌంటర్ దగ్గర ఏవేవి ఎన్నెన్ని కేజెస్ ఉన్నాయి, ఏది ఎంత అమౌంట్ ఉన్నది అనేసి మొత్తం కూడా బిల్ కట్టేసుకుంటారు. ఇక క్యారీ బ్యాగ్ అంటారా, మనం తీసుకపోతే బతికిపోతాం, లేదనుకో దానికి కూడా బిల్లు పడుతుంది. ఇక్కడ క్యారీ బ్యాగులు ఒక్క కవర్ కూడా ఇయ్యరు. ఒకవేళ వాళ్ళ తరపున వచ్చేటి ఇవ్వాలన్నా కూడా దాదాపుగా ఒక్క కవర్కి 10 రూపాయలు, 5 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. పెద్ద కవర్లు కూడా ఉంటాయి 20 రూపాయల వరకు. సో సామాన్ ఎక్కువ ఉంది అంటే కూడా మనకు
డోకా ఏం లేదు. క్యారీ బ్యాగ్ ఏమంటే దానికి కూడా బిల్లు కొట్టేసుకుంటారు, క్యారీ బ్యాగ్ ఇచ్చేస్తారు. చూడండి మా బ్యాగులు అయితే నిండినాయి. ఇది అసలు ఇంకా తక్కువ చెప్పాలి. ఇదైతే ఇంత ముందుకైతే 1 మంత్కి తీసుకునేది కదా, 3 క్యారీ బ్యాగులు. బిల్ వేసేటప్పుడు ఏమనిపించలేదు, కానీ బిల్ వేసిన తర్వాత చూసిన తర్వాత మాత్రము వామ్మో గింత అయిందా అని అనిపించింది. వచ్చిన తర్వాత ఒక్కొక్క లిస్టు అన్నీ చూసుకుంటే మేము తీసుకున్న ఈ బుత్తమంతా సామాన్కే బడ్జెట్ మాత్రం ఎక్సలెంట్గా అయిపోయింది.